హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్ అమ్మ 30వ భాగాన్ని వినేద్దాం. అంత ఇష్టమా అభి అంటే? లేని ఇష్టం ఉందని అమ్మ కళ్ళలోకి చూస్తూ డైరెక్ట్గా అబద్ధం చెప్పలేడుగా. మౌనంగా హత్తుకున్నాడు అంజనా గారిని. వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇస్తూ అర్జున్ లోపలికి వస్తే మాట్లాడదామని అరగంట నుండి కాలు గాలిన పిల్లిలా వెయిట్ చేస్తుంది అభి డోర్ పక్కనే. ఏంటి అన్నట్టు కళ్ళెగరేశాడు. ఒక్కసారి రమ్మన్నట్టు సైగ చేసింది. అమ్మా, ఎక్కువసేపు స్నోలో ఉండకు, లోపలికి పద అని అంజనా గారి భుజం చుట్టూ చెయ్యేసి లోపలికి తీసుకొచ్చాడు అర్జున్. టీవీ చూస్తావా కాసేపు అన్నాడు. వద్దురా, ఈ మధ్య ఏమైనా కొత్త బుక్స్ కొన్నావా? ఇంట్రెస్టింగ్గా ఉండేవి అని అడిగారు. హా, ఈసారి నా కలెక్షన్ అంతా అప్గ్రేడ్ చేశాను. నా బుక్ సెల్ఫ్లో ఉన్నాయి, చూస్తూ ఉండు, 15 మినిట్స్లో వస్తాను అన్నాడు. ఎక్కడికి? ఇంకా దమ్ము కొట్టడం మానలేదా? చిరుకోపంగా చూశారు. మానేశాను, మరీ స్ట్రెస్లో ఒక్కటంతే. ఇప్పుడు అక్కడికి కాదు, అభి పిలుస్తుంది అందుకు అన్నాడు అర్జున్. ఆహా అని కళ్ళెగరేస్తుంటే అమ్మవి నువ్వు అని గుర్తు చేశాడు అర్జున్. తెలుసులే అని మూతి తిప్పి వెళ్ళిపోయారు అంజన. ఏంటి అభి, చేతులు తెగ నలిపేస్తుంటే ఆ చేతుల్ని విడిపించి అడిగాడు. అందరికీ ఆ 3 రూమ్స్ ఎలా సరిపోతాయి అర్జున్ గారు? మేడ మీద ఒక రూమ్ ఉంది కదా, అది క్లీన్ చేసి నేను అమ్మ అక్కడ ఉంటాం. అంకుల్ మీరు ఒక రూమ్లో, అన్నయ్య డాడీ ఒక రూమ్లో, ఆంటీ అక్షత గారు ఒక రూమ్లో ఉంటారు అంది అభి. ఆ రూమ్ అంజలిది, అందులో తన సామాన్లు అన్నీ అలానే ఉన్నాయి. తను వెళ్ళినప్పుడు క్లోజ్ చేసిన రూమ్ ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు. అంత అవసరం రాలేదు అతనికి. కానీ ఇప్పుడు అంజలిని తీసేయాలి అతని లైఫ్ నుండి, ఇంటి నుండి కూడా. ఎంత అబ్బికి తన పాస్ట్ తెలుసు అనుకున్న ఫ్యూచర్ లైఫ్ షేర్ చేసుకోబోయే అమ్మాయితో పాస్ట్ లైఫ్ గురించి డిస్కస్ చేసే అంత శాంతి దూత కాదుగా. నేను ఆ రూమ్ క్లీన్ చేస్తానులే అన్నాడు. మీరా? కళ్ళు తిప్పింది చుట్టూ. మీరా కాదు, నేనే. అర్జున్, కొంచెం ఆ వ్యాక్యూమ్ క్లీనర్ ఎక్కడ ఉందో చూడబి అని పాత టీషర్ట్ వెతుక్కుంటూ వెళ్ళాడు లోపలికి. అతను బయటకు వచ్చేటప్పటికే కిట్టుగాడికి బెడ్ సెట్ చేసి బాత్రూమ్కి తీసుకెళ్లి పడుకోబెట్టింది అభి. అర్జున్ గారు, మీరు అడిగిన వ్యాక్యూమ్ క్లీనర్ అంది అభి అతని చేతికి అందిస్తూ. డిప్ప పగిలేలా ఒక్కటిచ్చారు వైదేహి. ఏంటమ్మా? ఏడు మొహం వేసి తలరుద్దుకుంటూ అడిగింది అభి ఉక్రోషంగా. ఆ అబ్బాయి చేత పనులు చేయించడానికా నువ్వు అంత ఆవేశంగా ఎవరికి తెలియకుండా ఆరిందలా పెళ్లి చేసుకున్నది? గుడ్లూరు మీ అడుగుతుంటే బిక్కమొహం వేసింది అభి. అయ్యో ఆంటీ, నేనే క్లీన్ చేస్తానన్నాను. అయినా మా మధ్య ఈ పని తనే చేయాలి, ఈ పని నేనే చేయాలి అనేది ఏం లేదు. తను ఏమనకండి అన్నాడు అర్జున్. ఎంతలా నవ్వుతూ మాట్లాడుతున్నారో చూడు. అదే నాతో మాట్లాడినప్పుడు మాత్రం వెట్టుకారం అంతా మాటలోనే చూపిస్తారు, లేదంటే పచ్చిమిర్చి నోట్లో పెట్టినట్టు మొహమంతా మాడుస్తారు అని అనుకుని మనసులో గుర్రున చూసింది అభి. పర్లేదు, మేమిద్దరం ఉన్నప్పుడు కూడా మళ్ళీ మీరెందుకు బాబు పని చేయడం, నేను క్లీన్ చేస్తానులేండి అన్నారు వైదేహి. మీకు ఆరోగ్యం బాగులేదు, ముందు మీరు రెస్ట్ తీసుకోండి. పనులు చేయడం నాకు అభికి అలవాటే. ప్లీజ్ యూ టేక్ రెస్ట్ అన్నాడు అర్జున్. అభి, మీ మమ్మీ డాడీకి ఆ గెస్ట్ రూమ్ ఇచ్చేసి నీ రూమ్ మా మమ్మీ డాడీకి సెట్ చేయి, మనకి రూమ్స్ సెట్ చేద్దాం అన్నాడు అర్జున్. అని తలూపింది కొండపల్లి బొమ్మల. అభి, ఎంత ముందే మీకు పెళ్ళైనా అత్తగారు మావగారు వచ్చినప్పుడు ఇద్దరు ఒకే రూమ్లో పడుకోకండి అని గుసగుసగా చెప్పి వెళ్ళిపోయారు వైదేహి గారు రెస్ట్ తీసుకోవడానికి. నువ్వు అక్షత ఒక రూమ్లో పడుకోండి అభి, నేను సూర్య ఒక రూమ్లో పడుకుంటాం అన్నాడు అర్జున్. అంది. సరే, నేను క్లీన్ చేసేస్తాను, నువ్వు ఆ స్టోర్ రూమ్లో ఉన్న మ్యాట్రెస్ అవన్నీ తీసి పైన వెయ్యొచ్చు కదా అన్నాడు అర్జున్. ఆ రూమ్లోకి వెళ్ళగానే అంజలి జ్ఞాపకాలు ఒక్కసారిగా చుట్టుముట్టేశాయి. 6 ఏళ్ల క్రితం తనని పలకరించిన ఒక అందమైన చిరునవ్వు, ఆ అందమైన చిరునవ్వు వెనక ఉండే అమాయకమైన మనిషి. మనుషులని అమాయకత్వంతో కూడా అట్రాక్ట్ చేయొచ్చు అని తనకి తెలిసింది అంజలి వల్లే. ఆ అబద్ధాల కోటలు నిజం కానీ, రంగురంగుల ప్రపంచం అన్నీ అందంగానే అనిపించాయి అంజలి అతని పక్కనే ఉండడం వల్ల. ఇప్పుడు అతని చుట్టూ ఉన్నదంతా నిజమే, కానీ మనసు ఒప్పుకోవడం లేదంతే. తను అంజలిని ఎంత ప్రేమించాడో అతనికి 10 రెట్లు ఎక్కువగానే ప్రేమిస్తుంది అభి అతన్ని. తెలుస్తుంది అతనికి కూడా, కానీ ఎందుకు ముందు అడుగు వేయలేకపోతున్నాడో మాత్రం తెలియదు ఎప్పటికీ. అంజలివి తనవి ఫోటో ఫ్రేమ్స్, అంజలి బట్టలు, తను అంజలికి రాసిన లెటర్స్, కవితలు అన్నిటినీ కబోర్డ్స్ డబ్బాల్లో ప్యాక్ చేసి ప్లాస్టర్ వేసి పైన కబోర్డ్స్లో పడేశాడు అర్జున్. తన కీబోర్డ్, గిటార్, డ్రమ్స్, అంజలి వీణ అన్నిటినీ ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు అతనికి. వాటిని ఒక పక్కగా సెట్ చేసి రూమ్ అంతా వ్యాక్యూమ్ చేశాడు. రానా నేను అని అడిగింది అభి బయట నుండే. అన్నాడు. లోపలికొచ్చి కర్టన్స్, మ్యాట్రస్, బెడ్షీట్స్ మార్చి అన్నిటినీ సెట్ చేసింది అభి. మమ్మీ వాళ్ళు వెళ్ళాక
ఈ రూమ్ ఇంకొంచెం మాడిఫై చేద్దాం అన్నాడు అర్జున్. ఓకే అంది అభి. గుడ్ నైట్ అని వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ వెళ్ళిపోగానే ఆ రూమ్ అంతా ఒక్కసారి పరికించి చూసింది అభి. చాలా బాగుంది రూమ్. ఇంత చక్కగా వెంటిలేషన్ వస్తుంటే ఈ రూమ్ ఇలా ఖాళీగా ఎందుకు వదిలేశారబ్బా అనుకుంటూ బాల్కనీలోకి వెళ్ళింది అభి. సిటీ వ్యూ అంతా ఎంత అందంగా కనిపిస్తుందో అక్కడి నుండి. తను అలా చూస్తూ ఉంటే వెనుక నుండి అభి చెవి దగ్గరికి వెళ్ళి భూ అని అరిచింది అక్షిత. తుల్లిపడి వెనక్కి తిరిగింది అభి. హలో నవ్వుతూ చేతులూపింది. హాయ్ అని చిన్నగా నవ్వింది అభి. చాలా బాగుంది ఈ రూమ్ అంది. కదా, నాకు కూడా చాలా నచ్చింది అంది అభి. పడుకుందామా, ఇంకేమైనా పనులున్నాయా అని అడిగింది. ఏం లేవు, పడుకోవడమే అంది అభి. అయితే నీతో కొంచెం మాట్లాడాలి, దావదినా అని అభిని బెడ్ మీద కూర్చోబెట్టి కింద కూర్చుంది అక్షిత. తను అలా కింద కూర్చోగానే దిక్కున లేచింది అభి. ఎహే పర్లేదు కూర్చో, నా కింద కూర్చోవడం కంఫర్ట్ అని మళ్ళీ కూర్చోబెట్టింది బెడ్ మీద. ఇబ్బందిగా కూర్చుంది అభి. ఇప్పుడు నువ్వు మా అన్నయ్యని లవ్ చేస్తున్నావని నీకెలా తెలిసింది అని అడిగింది అక్షిత. అదేం ప్రశ్న, బిక్కమొహం వేసింది అభి. అంటే ఒక కన్ఫర్మేషన్ ఉండాలి కదా, ఇదే లవ్ అని. అదేంటి అంటున్నాను అంది. ఓ అలానా అని కాసేపు ఆలోచించి, ఏమో దీని ఆన్సర్ ఎవరికి వాళ్ళకి వేరేగా ఉంటుందేమో, కానీ నా వరకైతే హీస్ టచ్. మొదటిసారి అర్జున్ గారి చేతులు నన్ను తాకిన క్షణం నుండి ఇప్పటి వరకు నా గుండె నా కంట్రోల్లో ఉండదు. 100 స్పీడ్లో కొట్టుకుంటుంది. ఏసీ గదిలో కూడా చెమటలు పట్టేశాయి. మనసంతా ఒక కంప్లీట్ ఫీలింగ్. నాకు ఎలాంటి ఎమోషన్ వచ్చినా అది నేను నిర్భయంగా అతని దగ్గర మాత్రమే చూపించగలను. ఎందుకు అంటే చెప్పలేను, కానీ హీ ఈజ్ ద మ్యాన్, నా మనసు చెప్పింది అంది అభి. అర్థం కాలేదు మాస్టారు అంది అక్షిత. ఇప్పుడు మీకెందుకు ఆ డౌట్ వచ్చింది అంది అభి. బేసిక్గా నేను ఎవరిని ఎప్పుడు లవ్ చేయలేదు, అలాంటి థాటు రాలేదు. ఈ మధ్యనే పరిచయం అయిన ఒక అబ్బాయి మీద లవ్వో క్రషో తెలియదు, కానీ ఒక రకమైన ఇష్టం ఏర్పడింది. అది ఎలా క్లియర్ చేసుకోవాలా అని అడిగాను అంతే అంది అక్షిత. అవునా, కళ్ళు పెద్దవి చేసి అడిగింది అభి. అవును. ఎవరికైనా తెలుసా గుసగుసగా అడిగింది అభి. అతనికి కూడా తెలీదు అంతే గుసగుసగా చెప్పింది. దేవుడా ఎలా మరి కంగారుగా అడిగింది అభి. నాకు లవ్ అని కన్ఫర్మేషన్ వస్తే చాలు, అతనితో నేను మాట్లాడతాను, దానికేం ప్రాబ్లం లేదు అంది. అయితే కొంత టైం స్పెండ్ చేయండి తనతో, అప్పుడు మీకే తెలుస్తుందిగా అంది అభి. కదా, నైస్ ఐడియా, ఇక మీదట అదే ప్లాన్లో ఉంటాను అంది అక్షిత. పొద్దున్నే లేచి అభిని కూడా లేపి బలవంతంగా సంగీతం ప్రాక్టీస్ మొదలు పెట్టాలని పెట్టించారు వైదేహి గారు. మానేసి చాలా రోజులు అవ్వడంతో శృతి అందుకోవడం కూడా కష్టమైంది అభికి. ఇందుకే రెగ్యులర్గా ప్రాక్టీస్ ఉండాలి అని చెప్పేది. ఇక్కడ నుండి మేము వెళ్ళేలోపు నేను ఒక మంచి డ్యాన్స్ స్కూల్లో, సంగీతం స్కూల్లో జాయిన్ చేస్తాను, అప్పటికి కానీ నీ తిక్క కుదరదు అని కోపంగా చెప్పారు వైదేహి. 4 గంటలకి నన్ను లేపి ఇలా టెర్రస్ మీద కూర్చోబెట్టి నువ్వు మాట్లాడే మాటలు ఇదా, ఏడుపు మొహం వేసింది అభి. పాట ప్రాక్టీస్ చేయ అభి సీరియస్గా చెప్పారు వైదేహి. దాంతో పాట పాడుతుంది అభి. పంటురీతి కొలివీయవయ్య రామ అంటూ పాట పాడుతుంటే శ్రావ్యంగా వినిపిస్తుంది అభి గొంతు అందరికీ. కింద వాళ్ళ పనులు చేసుకుంటూనే వింటున్నారు అందరూ. నీకు అసలు భయం భక్తి లేకుండా పోయాయి. నువ్వు ఇలా చేసావంటే నేను నీకు రోజు పొద్దున్నే జూమ్లో క్లాసెస్ తీసుకుంటాను, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు అభికి. మాకు పొద్దున్న అంటే మీకు రాత్రి అది అని చెప్పింది అభి కళ్ళు తిప్పుతూ. నేను చెప్పింది నాకు పొద్దున అని, అంటే నీకు అర్ధరాత్రి అని జడ విసిరితే వెనక్కి వచ్చి అభి మూత పగలగొట్టింది ఆ జడ. నువ్వు నన్ను డైరెక్ట్గా కొట్టలేక ఈ జడని నీ ఆయుధంగా వాడతావు కదా అని గురువును చూస్తూ అడిగింది అభి. తెలుసుకున్నావులే అని నవ్వి. పదా ఇప్పటికే లేట్ అయింది అన్నారు వైదేహి. వాళ్ళు కిందికి వెళ్ళేటప్పటికే బ్రేక్ఫాస్ట్ మొత్తం రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ కనిపించారు అంజన. అయ్యో మీరెందుకు కష్టపడడం, నేను వండేదాన్ని కదా అన్నారు వైదేహి నొచ్చుకుంటూ. అయ్యో వదిన పర్వాలేదు, మీరెందుకంత మొహమాట పడుతున్నారు, ఎవరు వండినా అందరం తినడమేగా అని నవ్వి. చాలా బాగా పాడావు బంగారం అని అభి నుదుట ముద్దు పెట్టారు అంజన. థ్యాంక్స్ ఆంటీ హ్యాపీగా చెప్పింది అభి. ఈరోజు సండేగా ఏమైనా వర్క్స్ ఉన్నాయా అని అడిగారు అభి వైపే చూస్తూ. ఏం లేవు అన్నట్టు తలూపింది అభి. ఓకే, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయండి, తర్వాత అన్నీ మాట్లాడుకుందాం అని అందరికీ ప్లేట్స్లో సర్వ్ చేస్తుంటే ఆవిడ చేతి నుండి లాక్కుని నేను చేస్తానుగా అంది అక్షిత. సరే నీ ఇష్టం అని అక్షిత మీదకి ఆ బాధ్యత వదిలేసి సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్ తిరిగేస్తుంటే బయటకు వచ్చాడు అర్జున్. గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ వెళ్ళి అమ్మ పక్కన కూర్చున్నాడు. రేయ్ నేను కూడా ఉన్నానురా, ఎప్పుడూ అమ్మనే కాదు కాస్త నాన్నను కూడా పట్టించుకో
అన్నవారు అశోక్. అవన్నీ తర్వాత టిఫిన్ చేస్తే మీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అర్జున్ అన్నారు అంజన. ఏంటమ్మా, ఎనీథింగ్ సీరియస్ అన్నాడు అర్జున్. వెరీ సీరియస్, చాలా ఇంపార్టెంట్ విషయం అది అన్నారు అంజన. సరే అని అందరూ బ్రేక్ఫాస్ట్కి కూర్చుంటే సూర్యకి వడ్డిస్తూ నించుని ఉంది అక్షు. అతనేం మాట్లాడకపోవడంతో వేస్తూనే ఉంది కంటిన్యూగా. అరే ఇంకెంత అన్నాడు సూర్య. చెప్పాలి కదా సూర్య, పర్లేదులే, నా కోసం వేరే ప్లేట్లోకి తీసేయ్ అని అల్లరిగా చెప్పింది. ఏంటో ఈ కంచు నన్ను ఇలా తగులుకుందే అని మనసులో గొనుక్కుంటూ వెళ్ళి తనకి వేరే ప్లేట్లో పెట్టేసి వచ్చాడు సూర్య. అందరూ టిఫిన్లు తీసి హాల్లో మీటింగ్ వేస్తే కాఫీ ఎలా చేయాలో నేర్చుకుంటూ కిచెన్లో అభి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటుంది అక్షత. ఏంటి ఇంత సింపుల్ ఆ వంట అంటే, మరెందుకు నన్ను తెగ భయపెట్టారు చిన్నప్పటి నుండి అని అడిగింది తీవ్రంగా చించేస్తూ. ప్రాణభీతి అంటారు దాన్ని అని గొనిగాడు సూర్య. అన్నయ్య అంది అభి నవ్వుతూ. అయితే అది నీకు చాలా అవసరం సూర్య, కావాల్సినంత కొని దగ్గర పెట్టుకో అంతే సర్కాస్టిక్గా చెప్పింది అక్షత. కాఫీ కప్స్ అందరికీ ఇచ్చేసి అభి, సూర్య, అర్జున్, అక్షత వరుసగా సెటిల్ అయ్యారు కౌచ్ మీద. రే అర్జున్, ఈరోజు ఏకాదశి, మంచి రోజు, ఇప్పుడు చెప్పండి మీ సంగతి అన్నారు అంజన. ఇంకేముంది చెప్పడానికి, మొత్తం చెప్పేశాం కదా అన్నాడు. అర్జున్ చెప్పిందే కరెక్ట్ అన్నట్టు తలూపింది అభి. అది కాదు, మీ ఇద్దరికి మళ్ళీ పెళ్లి చేద్దామని నేను వదిన గారు అనుకుంటున్నాం. కోర్స్ మీరు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు, బట్ మేము చూడలేదు కదా, అంతేకాకుండా మన సాంప్రదాయం కూడా ఉంటుంది కదా అన్నారు అంజన. అవును అన్నట్టు తలూపింది అభి. సో ఇండియాలో పెళ్లి పెట్టుకుందాం, ఎప్పుడు స్టార్ట్ అవుతారు అని అడిగారు అంజన. అమ్మా, ఇప్పుడు ఇండియా అంటే నాకు అభికి ఇద్దరికి అస్సలు కుదరదు. నా ప్రాజెక్ట్ సబ్మిషన్ స్టేజ్లో ఉంది. అభి ఇంకా ఆఫీస్లో కొత్త జాయిన్ అయింది. మా ఇద్దరికి ఇప్పుడు లీవ్స్ దొరకవు. సో ఇండియా ఎందుకు, ఇక్కడే చేసుకుంటే బెస్ట్ కదా అన్నాడు అర్జున్. ఇక్కడైతే మన చుట్టాలు ఎలా వస్తారా అని అడిగారు అంజన. వాళ్ళని అక్షు పెళ్లికి పిలవచ్చు, లేదంటే మేము ఇండియా వచ్చినప్పుడు ఏదైనా రిసెప్షన్లా చేసి వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు. వాళ్ళని వీళ్ళని మైండ్లో పెట్టుకుని మనం టైం అండ్ మనీ వేస్ట్ చేయలేం కదా అన్నాడు అర్జున్. నీకు ఎలా ఇష్టం అభి అని అడిగారు అశోక్. అర్జున్ గారికి ఎలా ఓకే అయితే నాకు అది ఓకే కంగారుగా చెప్పేసింది. అదిగో నీ మోడర్న్ సీతమ్మ, పతివాక్య పరిపాలకురాలు, నీ మాటల్ని శిరసా వహిస్తుంది మా వదినమ్మ అని నవ్వింది అక్షత. తల మీద మొట్టికాయ వేసి చుప్ అన్నాడు అర్జున్. పోరా అంది. అమెరికాలో పెళ్ళేంటే మనకిక్కడేం తెలియదు కదండి అన్నారు వైదేహి. పర్లేదమ్మా, అంత గ్రాండ్గా పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా మాకు లేదు, గుడిలో చేసుకుంటే చాలు అంది అభి. కానీ ముందు మీ ఇద్దరికి సరైన ముహూర్తం చూపించాలి కదా అని అభి జాతకం ఉందా మీ వదిన మీ దగ్గర అని అడిగారు అంజన. ఫోటో ఉంటుంది అని ఫోన్లో వెతికి ఆ ఫోటో సెండ్ చేశారు వైదేహి. వాళ్ళిద్దరి జాతకాలు ఆవిడికి తెలిసిన పంతులు గారికి పంపి వారం 10 రోజుల్లో మంచి ముహూర్తం చూడమని అడిగారు అంజన. 9 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని, లేదంటే మళ్ళీ నెల రోజుల్లో ఇంకొకటి ఉందని చెప్పారు పంతులు గారు. నెల రోజులంటే మనం ఇక్కడ ఉండడం కష్టం, వీళ్ళకు కూడా బోలెడు పనులుంటాయి కదా అక్కడ అన్నారు వైదేహి. నిజమే, ఈ 9 రోజుల ముహూర్తం ఫైనల్ చేసేద్దామా అన్నారు అంజన. ఓకే అన్నట్టు తలూపారందరూ. హలో, ఓకే అంటే కుదరదు మాస్టారు, తలో చెయ్యి వేస్తేనే, ఎంత గుడిలో పెళ్ళైనా చాలా పనులుంటాయి. అభి, నీకు అర్జున్కి తెలిసిన వాళ్ళ లిస్ట్ రాసి ఎవరెవరిని ఇన్వైట్ చేస్తారో చేసుకోండి. నాకు ఈవినింగ్ లోపు మీరు లిస్ట్ ఇస్తే దాన్ని బట్టి మనం మిగతాది ప్లాన్ చేసుకుందాం అన్నారు అంజన. ఓకే అన్నట్టు అందరూ థంబ్ చూపించారు ఒకేసారి. లిఖిత, రాహుల్, ఆంటీ, స్వామినాథన్ గారు, పరిమళ, నిఖిల్, ఆకాష్ ఇంకా అని ఆలోచిస్తుంటే తన పక్కనే కూర్చొని అభి రాస్తున్న లిస్ట్ లాక్కొని చదివాడు అర్జున్. ఇంకెవరినైనా మర్చిపోయానా అర్జున్ గారు అని అడిగింది అభి. చాలా ఇంపార్టెంట్ మనిషిని అని పెన్ తీసుకుని విక్రమ్ అండ్ ఫ్యామిలీ అని రాశాడు అర్జున్. అది చూడగానే కళ్ళు పెద్దవి చేసి వాళ్ళెందుకు అంది అభి. ఆ క్యాటరింగ్ వాళ్ళు లేరు, వాడికి ఇస్తే చేస్తాడని అన్నాడు విసుగ్గా. వాళ్ళు వద్దు ప్లీజ్ అంది అభి ముద్దుగా. ఆ మాట వినిగానే అభి వైపు ఒక లుక్ ఇచ్చాడు అర్జున్. నేనేం భయపడడం లేదు, వాళ్ళని ఇప్పుడు పిలవడం ఎందుకు అంటున్నాను అంతే అని కొనిగింది. భయపడినప్పుడు వాడొస్తే నీకేంటి ప్రాబ్లం, కళ్ళు చిట్లించి అడిగాడు. సరే రానివ్వండి, క్యాటరింగ్లో ఒక ప్లేట్స్ డబ్బులు వేస్ట్ అని అన్నాను అంతే అని మూతి తిప్పింది. ఏడ్సావులే కానీ ఎక్కువ మందిని పిలవద్దబ్బి, వెరీ ఇంటిమేట్ వెడ్డింగ్ చేసుకుందాం. అంతమందిని ఒకే దగ్గర చూస్తే ఎదలా ఉంటుంది నాకు అన్నాడు. ఓకే, అయినా నాకు పెద్దగా ఫ్రెండ్స్ కూడా లేరు అంది అభి. అని అన్నీ ఆలోచించి ఓకే చెప్పావు కదా మళ్ళీ అడిగాడు. అన్నీ ఆలోచించేశాను,
ఇంకా ఏం చేసినా మీతోనే అని మీకు ఒక సీక్రెట్ చెప్పనా చిన్నగా అడిగింది. మీ ఫ్యామిలీ కోసం అయినా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అర్జున్ గారు నేను నవ్వుతూ చెప్పింది అభి. రాకాసి అని నవ్వి, లీవ్స్ కుదరకపోతే లైట్ తీసుకో, మెడికల్ లీవ్ గట్రా అప్లై చేయకు, బ్యాడ్ ఇంప్రెషన్ పడితే హైక్స్ ఎక్కువ రావు అన్నాడు అర్జున్. ఓకే అన్నాడు తలూపి. అర్జున్ గారు మీకు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఏమైనా ఉందా ఆశ్చర్యంగా అడిగింది. లేదే అన్నాడు. మరి మామయ్య గారిని మా కంపెనీలో చూశాను అని బుర్రగొక్కుంటూ అడిగింది అభి. ఓ, మీ కంపెనీ ఎండి మా డాడీ చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్. సో అది మీ కంపెనీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కదా, అప్పుడు వచ్చారు అన్నాడు అర్జున్. మీకెలా ఇదంతా తెలుసు? కొంపదీసి మీరు నన్ను హైదరాబాద్లోని చూసేసి లవ్ చేసేసి ఇదంతా సర్ప్రైజ్లా ఏమీ చేయడం లేదు కదా కళ్ళు తిప్పుతూ అడిగింది అభి. కొంచెం అతిగా అనిపించడం లేదు నీకు అన్నాడు. అనిపిస్తుంది, కానీ మీరేగా, పర్లేదులేండి అని నవ్వింది అభి. మొన్న డాడీ గుర్తు చేశారు ఆ ఈవెంట్ గురించి, అయినా తెగ భయపడుతున్నావంటగా డాడీని చూసి అన్నాడు అర్జున్. నిజంగా భయంగానే ఉంటుంది నాకు, అంత రాయల్ వాయిస్లో మామయ్య గారు ఏం మాట్లాడినా బిక్కమొహం వేసింది. హహహ, అలవాటైతే అదే పోతుందిలే, అయినా నీకు పెళ్ళి గ్రాండ్గా చేసుకోవడం ఇష్టం అనుకున్నాను నేను, టెంపుల్లో అయితే నీకు ఓకేనా ఆశ్చర్యంగా అన్నాడు అర్జున్. నాకు హంగులు ఆర్భాటాలు వద్దు, మీరు కావాలి అంది అభి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.